లీవింగ్ ఇట్ టు హిమ్, ఆయనకు విడిచిపెట్టేయడం. ఒక సందర్భంలో మనం చదువుకున్నాం, ఎవడు ఉదాహరణకి కొడుకు ఉన్నాడు, వాడు డాక్టర్ అయిపోవాలనుకున్నా, బాబాకు వదిలేరా, బాబాకు వదిలేయడం అంటే వీడు సినిమా తిరుగుతూ ఉంటే బాబా పరీక్ష ప్యాచ్ చేస్తారు వీడికి. ఏమిటి బాబా కుదిరేయడం అంటే ఇరిచి చెప్పాడు, ఏమిటట, ఫలితమును ఆయనకి విడిచిపెట్టాలి, కృషి మాత్రము మనం చెయ్యాలి. సో కృషిని ఆయనకు వదిలిపెట్టకూడదు, ఆయన చేయడం మన పని, ఫలితం ఆయనకు వదిలిపెట్టాలి అది అని ఒక సందర్భంలో మనం చదువుకున్నాం. ఇది ఇక్కడ ఏమంటాడో మనం చూద్దాం. అడ్రస్సింగ్ ఏ క్రౌడ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ మనీ వన్స్ సెడ్ టు దెమ్. ఒకసారి ఒక సందర్శకులు యాత్రికులంతా వచ్చారు మేరాజాన్, వాళ్ళతో మనీ ఒకసారి ఇలా అంది, లీవింగ్ ఇట్ టు బాబా. వాట్ డస్ ఇట్ మీన్ వెన్ వీ సే వీఆర్ లీవింగ్ ఇట్ టు బాబా? వదిలేయండి బాబాకి అని అంటూ ఉంటాం మన బుర్రలో ఏది అనుకోని ఇలా మాట్లాడుతున్నాం, ఏంటి మన ఉద్దేశం అని అడిగింది ఆవిడ. మనీ పాత్ర అండ్ దెన్ యాడెడ్, మైండ్ యూ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వెన్ యూ సే యు ఆర్ గివింగ్ టు బాబా. బాబాకి మనం సమర్పించుకోవడం వేరు, బాబాకు విడిచిపెట్టేయడం వేరు. వెన్ యూ గివ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ అండ్ యూ ఆర్ గివింగ్ ఇట్. బట్ వెన్ యూ ఆర్ లీవింగ్ ఇట్ టు హిమ్ దెన్ ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ హిమ్ అండ్ ఇట్ ఈస్ హిస్. సమర్పించుకోవడం అంటే అది మనది. ఏమంటే ఒక చందా రాయండి సార్ 10,000 అంటాడు, జేబులోంచి తీసి 10,000 రూపాయలు ఇలా ఇస్తాడు, అది ఆ క్షణం వరకు నాది, నా జేబులో ఉన్నది, నా స్వార్జితం, అది ఆయనకి ఇస్తున్నాను నేను ఇప్పుడు, అది సమర్పించడం. కానీ ఆయనకి విడిచిపెట్టేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయన పాదాల దగ్గర పెట్టేశాను, ఆయనది, ఆ సబ్జెక్ట్ ఆయనది, అది అర్థమైందని. ఇప్పుడు ఇది నాది కాదు, ఇచ్చేది సమర్పించేది మాత్రం నా వస్తువుని నేను ఇస్తున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. ఆయనకి విడిచిపెట్టేశాను అంటే ఆల్రెడీ ఆయన పాదాల దగ్గర పెట్టేశాను, దాని గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఆయనకి ఇచ్చేసాను నేను, కాబట్టి ఇంక ఆయనకు వదిలేదు. సో ఆ సబ్జెక్టు ఆల్రెడీ ఆయనకి ఇచ్చేసి ఉన్నాం మనం. యూ ఆఫర్ ఇట్ టు హిమ్ అండ్ అలౌ హిమ్ టు డూ యాజ్ హీ విషెస్. కుర్రోడు ఉన్నాడు, పరీక్ష రాసేసాడు, అయిపోయింది, ఎంసెట్ అయిపోయింది, ఇద్దరు బాబా సెంటర్కి వచ్చారు, అయ్యా పరీక్షలు అయిపోయింది, బాబా దగ్గరకు వస్తున్నాను, ఆయనకు వదిలేస్తున్నాను అండి అంటాడు. ఆ కుర్రోడు తలకాయ పెట్టరా అంటాడు. దాని అర్థం ఏమిటి అంటే ఫలితాన్ని ఆయనకి వదిలేసాం, ఆయన ఇష్టం. ఆయన 0 మార్కులు వేస్తాడా, 150కి ఏదో 170కి 169.9 వేస్తాడా, ఆయన ఇష్టం. ఆయన మనకు మరి కంప్లైంట్స్ అయినాకి హక్కు లేదు, ఎందుకని ఆయనకు వదిలేసాం కాబట్టి. నీ ఇష్టం వచ్చినట్టు చేసేరా అని మనం ఒకటి చెప్పేసాం అనుకోండి, ఆ ఇష్టం వచ్చినట్టు ఎలా చేసేవిటో అని అడగడానికి మనకు ఒక హక్కు లేదు కదా, అది చెప్తుంది ఇక్కడ. మనం ఒకసారి ఆయనకు వదిలిపెట్టేసిన తర్వాత మనం ప్రశ్నించే హక్కును సంపూర్ణముగా వదులుకున్నట్టు లెక్క. యూ ఆఫర్ ఇట్ టు హిమ్ అండ్ అలౌ హిమ్ టు డూ యాజ్ హీ విషెస్, హీ ఈజ్ ఫ్రీ టు డూ విత్ ఇట్ యాజ్ ఇట్ ప్లీజెస్ హిమ్. ఆయనకి ఎలాగిష్టమైతే అలా చేసుకోమని నువ్వు రాతపూర్వకంగా ఇచ్చేసినట్లు లెక్క, దాని అర్థం అది. దిస్ ఈజ్ రియల్లీ లీవింగ్ ఇట్ టు హిమ్. అప్పుడు మనీ అని ఇది ఆయనకు వదిలిపెట్టేసామండి అంటే దాని అర్థం ఇది. అంతేగాని ఒకటి తీసుకొచ్చి బాబా దగ్గర నేను సర్వార్పణ చేసేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను, నీకే ఇచ్చేస్తున్నాను అని అన్నాడు. ఏమిటో అన్నారు బాబా, ఇదిగో 7 పిల్లలు, నా భార్య అన్నాయి. అది ఎవడో బాబాకి విడిచిపెట్టేయడం కాదు, ఇట్ ఈస్ నాట్ సరెండరెన్స్ అన్నారు బాబా. అది నాకు అర్పణ చేయడం కాదంటే నువ్వు మోసేదంతా నా నెత్తి పెట్టి నువ్వు మోయిపోయాడు. ఇట్ ఈజ్ ఎ కంప్లీట్ ఆఫరింగ్ టు ది లార్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనీ అంటోని మనం చాలా ఆసుగా వాడేస్తూ ఉంటాం ఈ మాటలు. ఆయనకే వదిలేసామండి అంటూ ఉంటాం. ఇక్కడ సెంటర్లో మెట్లు దిగుతూ చాలా కష్టమైనటువంటి విషయము, అంతలా ఇచ్చేయడం అంటే అంత సులువు కాదు అది. బై లీవింగ్ గుడ్ టు హిమ్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. అంటే ఆయన సొంతం చేసేసాం ఆ విషయాన్ని, అంత దమ్ము మనకు ఉందా లేదా మనం ప్రశ్న వేసుకోవాలి. ఉదాహరణకి ఏదో కూతురు ఉంది, ఏదో సంబంధం వచ్చింది, 30 ఏళ్ళు వచ్చేసి ఆయనకి వదిలేసానని అంతా అంటాడు. బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోతున్నాం సార్, ఎవరికి నచ్చట్లేదండి, ఏ సంబంధం ఖాయం అవ్వట్లేదు అంటాడు. మరి ఆయనకే వదిలేసిన వాడు వీడు మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి కామెంట్ చేసి ఆ తాహతు ఉండకూడదు కదా. సర్వము ఆయనకి విడిచిపెట్టేయడం అంటే అది ఒక సగటు మానవుడు చేయలేనటువంటి పరిస్థితి. బై లీవింగ్ ఇట్ టు హిమ్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజ్. యువర్ పెయిన్, యువర్ ప్లెజర్, యువర్ సఫరింగ్, యువర్ వెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజ్. సర్వము ఆయనకి సమర్పించేసాం, పాటలు పాడేస్తూ ఉంటాం మనం.
అంకితం అయిపోయాను నేనని. అది అప్పుడు నీ ఆనందము, నీ దుఃఖము, నీ ఐశ్వర్యము, నీ దరిద్రము ఇవన్నీ కూడా ఆయనవే, నీ సొంతం కావు ఇక ఎంత మాత్రము. అలా కనుక నువ్వు ఇచ్చేసినట్లయితే యూ కెనాట్ హోల్డ్ బ్యాక్ ఎనీథింగ్. అది కొంత మళ్ళీ నీ చేతిలో పెట్టుకుని హ్యాపీగా సాయంత్రం కూర్చుని చాలా కష్టంగా ఉందండి ఎలా నెగ్గు రావాలో కానీ అన్నాక అధికారం లేదు నీకు. ఎందుకంటే మళ్ళీ నీకు అవి వెనక్కి తెచ్చుకున్నాక నీకు లేదు, ఆయనకి ఇచ్చేసానంటున్నావు నువ్వు. ద మూమెంట్ యూ డూ దాట్, దెన్ బాబా అలౌస్ యూ టు హోల్డ్ ఇట్. హీ టెల్స్ యూ ఆల్ రైట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫాలో మై విష్ దెన్ డూ ఇట్ యాజ్ పర్ యువర్ విష్. సరే పట్టుకొచ్చి బాబా పాలవాదలు పెట్టేశాడు. అంతా నీకు ఇచ్చేసాను బాబా అన్నాడు, కానీ అట్లా పట్టుకుని ఉంటాడు. వెళ్ళరా అంటే వెళ్ళడు వీడు, ఇలా పట్టుకునే ఉంటాడట. అప్పుడు బాబా అంటాడట, సరే అయితే నా ఇచ్చ ప్రకారం వదిలేయడానికి నీకు ఇష్టం లేదా, పోనీ నీ ఇష్ట ప్రకారం చేసుకో, అలాగే కానీ దిస్ విల్ బ్రింగ్ యూ సఫరింగ్ అంటిల్ యు ఆర్ రెడీ టు రిలీజ్ యువర్ హోల్డ్ అండ్ లీవ్ ఆల్ టు మీ. సర్వము విడిచిపెట్టే పరిస్థితి నీకు వచ్చే వరకు దుఃఖం మాత్రం నీకు ఫ్రెండ్గా నీకు కూడా పట్టుకో. మరి నువ్వు పట్టుకుని ఉంటానంటే అలాగే ఉండంటాట. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ బాబా నోస్ దాట్. మనీ అంటోంది చాలా కష్టం, ఇది బాబాకు సంపూర్ణంగా తెలిసి ఇది కష్టమని. మనం ఊరికే పుస్తకాల్లో చదివి కాపీ కొడుతూ ఉన్నాం, పాటల్లో రాసేసి ఎవరో రాసుకున్నాడు పాపం మనం చదివి పాడేస్తున్నాం రోజు, ఈ జీవితం నీకే అంకితం అని పాడేస్తున్నాం. మనం కరెక్ట్గా వారానికి ఒక్క రోజు 6 గంటలకే రాలేకపోతున్నాం. జీవితం ఎలాగ అంకితం చేసేస్తానికి కదా మనం మామూలుగా అనుకోవడానికి. వారంకి ఒక్కరోజు ఒక్క 2 అవర్స్ అదే మనకి కష్టం అయిపోతుంది, కుదరట్లేదు, ఖాళీ ఉండలేదు, బోల్డు పనులు. ఈ సృష్టిలో ప్రతి చిన్న పని కూడా నాకు ఆటంకం కలిగించేసే స్థాయిలో ఉన్నాను నేను. టీవీ సీరియల్ వస్తుంది సార్, సరిగ్గా అప్పుడే శివపురాణం వస్తుందండి, అప్పుడే క్రికెట్ మ్యాచ్ వస్తుందండి, అప్పుడే సెంటర్ అయిపోతుంది సార్. అంటే అంత చిన్న విషయం కూడా నేను సెంటర్ రావడానికి అవరోధముగా మారిపోతుంది. అంటే నేను నా జీవితంలో బాబాకు ఏ స్థానమును ఇచ్చాను తెలిసిపోతుంది కదా. సో బాబాకు సంపూర్ణంగా తెలుసును మన పరిస్థితి. అందుకని బాబా ఏం చెప్పారు ఆంధ్రదేశం వచ్చినప్పుడు, అయ్యా నువ్వు విధేయత అక్కర్లే, సర్వార్పణ అక్కర్లే, నీ సత్తా నాకు సంపూర్ణంగా తెలుసు, ప్రేమించు చాలు, అదొక్కటే చాలు, మీ దగ్గర నుంచి అంతకు మించి నేను ఏమీ ఆశించను. ఆంధ్రదేశంలో బాబా చెప్పిన విషయం అది. నేను ఏమీ ఆశించను, ఏం అక్కర్లే, మనం సర్వార్పణ అక్కర్లే, విధేయతలు అక్కర్లే, ప్రేమించు చాలు. ఓన్లీ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్. వీ హ్యావ్ బీన్ హోల్డింగ్ ఆన్ టు థింక్ ఫర్ మెనీ లైఫ్. చాలా జన్మలు ఎత్తుతున్నాం, చస్తున్నాం, పుడుతున్నాం. ఎన్ని జన్మల్లోనూ దాన్ని ఎలా పట్టుకునే ఉన్నాం, మనం వదలటలేదు. బాబా బీయింగ్ ద మోస్ట్ కంపాషనేట్ వన్ హెల్ప్స్ అస్ టు రిలీజ్ దీస్ థింగ్స్ బై స్నాచింగ్ దెమ్ అవే ఫ్రమ్ అస్. కుర్రాడు కత్తుపట్టు తిరుగుతూ ఉంటాడు, వాడు ఒరి నాన్న ప్రమాదం అంటే నాది అంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. సరే తల్లి ఏం చేస్తుంది, వీడితో ఎక్కడ పడతామరా బాబు అని అలాగ పాపం ఒక కన్ను వేసి వాడి మీద పడుకుని ఆదమరుస్తున్నప్పుడు నెమ్మదిగా తీసేసి దాచేస్తాయి వాడికి అందకుండా. అలాగూ కరుణామయుడైనటువంటి తండ్రి మనం ఇలాగ పట్టుకుని వదలకపోతే చూస్తాట ఆఖరికి దాన్ని తన్నుపోతాట. మర్చిపోతాడేమో వీడు తీసుకుపోదామని, అది లేకుండా చేసేస్తాడు. ఇప్పుడు ఆస్తి గురించి వీడు వెంపర్లాడిపోతూ ఉంటే తక్కువని ఆస్తి అంతా గవర్నమెంట్ వాడు రాసేసి పట్టుకుపోతాడు. ఎందుకు వీడిని ఆ మాయ యొక్క ఆ ప్రభావం నుంచి బయటపడేస్తాడు. వీడిని మానేసి కోర్టు కేసుల చుట్టూ తిరిగి గింజుకుని చేస్తాడు. బాబుజీ భార్య ఉంది కదా, ఆవిడ 2000 ఎకరాలకి యజమాని, ఆవిడ రమ. బాబా అన్నారు, అవన్నీ తెగతింపులు చేసేసుకో, నువ్వు నా దగ్గర మామూలుగా నీ ఒంటి మీద ఏ బట్టలు ఉంటే ఎలా వచ్చి ఇక్కడ ఉండిపో అన్నాడు. 2 పిల్లలు వేసుకుని ఉండిపోయింది. ఆ తండ్రి రాజు, అతను ఒక పెద్ద ఎస్టేట్, అతను పెద్ద గోను బస్తాల నిండా బంగారు ఆభరణాలు పట్టుకొచ్చి మేరాబాద్లో దిగాడు. బాబా దగ్గరికి వెళ్ళాడు. అయ్యో పోనీ ఆస్తి అంతా వద్దన్నారు, ఓకే కనీసం ఈ వస్తువులన్నా ఆవిడకి ఇస్తాను, అదొక తృప్తి నాకు మిగిలినివ్వండి అని అడిగాడు. సరే ఇచ్చిపో అన్నారు. సరిగ్గా నెక్స్ట్ వారంకి బాబా దగ్గరికి వీళ్ళు వెళ్ళారు.
బాబా ఇలాగ మా నాన్న పట్టుకొచ్చి బస్తా ఇచ్చాడు, దొంగలు వచ్చి పట్టుకుపోయారు, మొత్తం మూట అంతా పట్టుకుపోయారు బంగారం. బాబా అన్నారు, చాలా కష్టపడ్డాను దాన్ని వదలగొట్టడానికి మీ దగ్గర, అన్ని సంస్కారాలు వదిలేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తే మీ నాన్న మూట అంతా పట్టుకొచ్చి నేను మీ నెత్తిమీ పెడతామని ఆయన పెద్ద ప్రణాళిక వేసుకుని వచ్చాడు. దాన్ని కూడా తప్పించేసాను నేను, దరిద్రం వదిలిపోయింది. అదనమాట, కరుణామయుడై ఉండి మనం ఆ ప్రమాదమైన వస్తువుతో ఆడుకుంటూ ఉంటే దాన్ని తీసేసి నీకు ప్రమాదం లేకుండా చేద్దామని ఆయన తంటాలు పడుతూ ఉంటాడు. ఇట్ కెన్ బి వెరీ పెయిన్ఫుల్, బట్ బాబా హ్యాస్ టు డూ ఇట్. ఈ కుర్రోడు ఈ ఆడుకునే వస్తువుని ఇచ్చేయమంటే వాడు మొత్తం బ్రహ్మప్రలయం చేసేస్తాడు, వాడు ఇవ్వడవాడు. కానీ తప్పదు, మరి వీడి యోగక్షేమం రీత్యా ఆ వస్తువుతో ఎక్కువసేపు ఆడుకొని ఇవ్వకూడదు, వాడిని అది తీసేయాలి వాడికి. తప్పనిసరిగా బాబా చేసి తీరతాడు దీన్ని. హీ హ్యాస్ టు రబ్ సో దట్ ఆల్ ద డర్ట్ ఈజ్ క్లియర్డ్ అవుట్ అండ్ దెన్ వీ కెన్ సీ హిస్ ఫేస్. మనం తుప్పటేసి ఉన్నాం, బాగా కిలం పట్టేసి. సో ఆయన ఈ ఆకురాయి పెట్టి కొట్టి 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 శుభ్రం చేసి అప్పుడు మంచి వజ్రంలాగా మెరిసిలాగా చేయాలి. అప్పుడు మన నిజ స్వరూపాన్ని మనం చూడగలుగుతాం. అబ్బాయి ఇంత అందంగా ఉన్నాను, ఇంత దరిద్రంగా తయారయ్యానని అని అప్పుడు అనుకుంటాడు. అంచేత రుద్దాలి అని బాగా మనల్ని. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయిమ్స్ ఈజ్, మణి చెప్తోంది, నాకు బాగా ఇష్టమైన పద్యం ఒకటి ఉంది, అది చెప్తాను మీకని. మై లార్డ్, మై హార్ట్ ఈజ్ లైక్ ఏ రస్టీ లాక్. నా హృదయం ఎంత చండాలంగా ఉందంటే ఒక 20-30 ఏళ్ల నుంచి వాడనటువంటి తాళం కప్పు ఎలా ఉంటుంది, బిగిసిపోయి అంతలాగా ఇది బాగా బిగుసుకుపోయి ఉంది నా హృదయం. ఆయిల్ ఇట్ విత్ దై గ్రేస్. నీ కృప, నీ అనుగ్రహం, దాన్ని వాడి దీన్ని కొంచెం ఆయిల్ చుక్కలు వెయ్యి అంటే ఆయన అనుగ్రహమే ఆయిల్ లాగా ఈ అన్ని లివర్స్లోకి వెళితే అప్పుడు ఇది పనిచేయడం మొదలెడుతుంది అనమాట. దెన్ రబ్ అండ్ రబ్ అండ్ రబ్ అండ్ రబ్ అంటిల్ ఐ సీ దై ఫేస్. అప్పుడు బాగా ఈ తుప్పంతా పోయేదాకా ఆ ఆకురాయితోటి కొట్టి కొట్టి రుద్దు. ఎంత దాకా అంటే చివరికి నీ మొహం చూసేదాకా నేను. ఎస్, ఇట్ ఈజ్ లైక్ దట్. మణి చెప్తోంది, నిజంగా బాబా మనకు చేసే సాయం అలాంటిదే. వీ హ్యావ్ టు త్రూ ఎ లాట్ ఆఫ్ రబ్బింగ్ బిఫోర్ వీ కెన్ సీ హిస్ ఫేస్. ఆయన మొహాన్ని చూడాలి, ఆయన దర్శనం పొందాలి అంటే ఈ చిత్రి, ఈ ఆకురాయి దీన్ని భరించవలసినదే.